విందాం రండి. అజ్ఞాతంలో అగ్ని పరీక్షలు 9వ భాగం. సుశర్మ దక్షిణ గోగ్రహణం చేసిన వెనువెంటనే దుర్యోధనుడు భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, శకుని, దుశ్శాసనాశ్వత్థామలతో సహా తన బలాలను వెంటబెట్టుకుని మత్స్యదేశానికి ఉత్తరంగా ఉన్న 6000 గోవులను పట్టుకున్నాడు. అక్కడి గోపాలకులు వెంటనే బయలుదేరి విరాటనగరం వెళ్ళి శ్రీజనం మధ్య కూచుని కబుర్లు చెబుతున్న విరాటరాజు కొడుకును ఉత్తర కుమారుణ్ణి చూసి జరిగిన సంగతి చెప్పి, మహారాజా, ఇప్పుడు మీరే దిక్కు, మీరు వెంటనే బయలుదేరి వచ్చి కౌరవులతో యుద్ధం చేసి మన గోగణాలను విడిపించండి అన్నారు. దానికి ఉత్తరుడు, అయ్యో, నాకు తగిన సారథి లేకపోయినే, ఉన్నట్టయితే ఒంటరిగా బయలుదేరి వెళ్ళి ఆ కౌరవ బలాలతో అర్జునుడిలాగా పోట్లాడి అందరినీ ఓడించి ఉందును అన్నాడు. ఆ మాట వినగానే ద్రౌపది, మహారాజా, మన బృహన్నల అర్జునుడికి సారథ్యం చేసినవాడు, అతన్ని వెంటబెట్టుకుపోయినట్టయితే కౌరవుల మీద సులువుగా గెలుస్తారు అన్నది. ఉత్తరుడు తన చెల్లెలైన ఉత్తరను నర్తనశాలకు పంపి బృహన్నలను పిలిపించాడు. బృహన్నల, రాజకుమార, నేను పాడగలను, ఆడగలను, కానీ రథసారథ్యం నా వల్ల ఏమవుతుంది అన్నాడు. ఆటలు పాటలు తర్వాత చూడవచ్చు, ముందు రథాన్ని సిద్ధం చేయి, ఇదిగో ఈ కవచం ధరించు అంటూ ఉత్తరుడు బృహన్నలకు ఒక కవచం ఇచ్చాడు. దానిని ధరించడం తెలియని వాడులాగా బృహన్నల తన శరీరం మీద కప్పుకున్నాడు. అక్కడ ఉన్న స్త్రీలందరూ విరగబడి నవ్వారు. ఉత్తరుడు బృహన్నలకు తానే స్వయంగా కవచం తొడిగాడు. తరువాత ఉత్తరుడు ధనుర్బాణాలు తీసుకుని రథానికి సింహధ్వజం ఎత్తి బృహన్నలతో సహా రథం ఎక్కాడు. ఉత్తర బృహన్నలతో, యుద్ధంలో గెలిచి వచ్చేటప్పుడు నా బొమ్మల పొత్తిళ్లకు గాను మంచి మంచి బట్టలు తీసుకురండి అని అడిగింది. మీ అన్న యుద్ధంలో గెలిస్తే అలాగే తెస్తాం అంటూ బృహన్నల రథాన్ని బయలుదేరదీశాడు. ఇప్పటికీ స్వస్తి.